హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో వచ్చేసి మనకు ఏపీఎస్ఎస్టీసీ నుంచి 5 జాబ్ ఆఫర్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్లకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి అంటే మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా పర్లేదనమాట. సో ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో లైక్ 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డీఫార్మసీ ఇలా మీ దగ్గర ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ అలాగే డిప్లొమా, ఐటీఐ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఓన్లీ ఏపీ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో ఒకవేళ తెలంగాణ స్టేట్ వాళ్ళు కనుక ఈ యొక్క వీడియో కనుక చూస్తున్నట్టయితే సో నోటిఫికేషన్స్లో నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇక నెంబర్స్కి కాల్ చేసి మీరు సో ఎలిజిబిలిటీ ఉందో లేదో కనుక్కునేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్లకి మనం ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. సో ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టివ్గా అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అట్ యూత్ ట్రైనింగ్ సెంటర్ అరకు వల్లే. సో ఇది వచ్చేసి విశాఖపట్నం డిస్టిక్ అనమాట. సో చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే నాకు కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయడం జరిగింది. సో వైజాగ్లో ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి. సో ఈ యొక్క స్కిల్ కనెక్ట్ డ్రైవ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి. సో ఇది వచ్చేసి మనకు వైజాగ్లోనే ఈ యొక్క స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే నన్ను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారో నాకు సో ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇందులో కంపెనీస్ వచ్చేసి మనకు టాప్ 5 కంపెనీస్ అయితే ఇక్కడ రిక్రూట్ అయితే చేసుకుంటాయి అనమాట. సో ఫస్ట్ కంపెనీ కనుక చూసుకుంటే మనకు వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ సెక్యూరిటీ గార్డ్స్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th, ఇంటర్, ఎనీ డిగ్రీ. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా ఎలిజిబుల్ అనమాట. సో ఈ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో వేకెన్సీస్ వచ్చేసి 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ 10,000 పర్ మంత్ శాలరీతో పాటు మీకు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట. సో ఈ యొక్క కంపెనీకి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అరకు వల్లే పాడేరులో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే మెడ్ ప్లస్ ఫార్మసీ. సో చాలామంది ఫార్మసీ వాళ్ళు కూడా సో బీఫార్మసీ క్వాలిఫికేషన్స్తో ఏమైనా ఇంటర్వ్యూస్ ఉంటే చెప్పండి అయితే అడిగారు కదా. సో బీఫార్మసీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. బీఫార్మసీ, ఎంఫార్మసీ, డీఫార్మసీ వాళ్ళు కూడా ఈ యొక్క కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే ఫార్మసిస్టు, ఫార్మా ఎయిడ్, సిఎస్ఏ, ఆడిట్ డ్రైవర్స్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో 10th, ఇంటర్, బీఫార్మసీ, ఎంఫార్మసీ, డీఫార్మసీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఈ యొక్క కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసి 8,500 రూపీస్ నుంచి 13,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. మెయిల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. విశాఖపట్నంలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే మనకు గ్లాడిటియర్ సెక్యూరిటీ సర్వీసెస్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి సెక్యూరిటీ గార్డ్స్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 10th అండ్ అబవ్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. సో 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 10,000 పర్ మంత్ శాలరీతో పాటు పిఎఫ్, ఈఎస్ఐ, ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. తగరపు వలసలో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే టాటా స్కై లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఈ యొక్క కంపెనీలో వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ అలాగే టీమ్ లీడర్స్ ఆర్ ప్రమోటర్స్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో 2 వీలర్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఎందుకంటే ఈ యొక్క సేల్స్ ఎగ్జిక్యూటివ్ అంటే మనం బయటికి వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళు ఏదైతే ప్రాబ్లమ్స్ క్వైరీస్ చెప్తారో సో ఈ యొక్క టాటా స్కై అంటే ఇది డిష్ టీవీ లాగా అనమాట. సో ఈ యొక్క సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది కదా. సో ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్టయితే సో ఈ యొక్క ప్రాబ్లమ్స్ని అయితే మనము సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో మనము కస్టమర్స్ని అప్రోచ్ చెయ్యి మనం ఈ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి సో మనకు కంపల్సరీగా 2 వీలర్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఈ యొక్క సేల్స్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే 10th అండ్ అబవ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. అండ్ అలాగే టీమ్ లీడర్స్ ఆర్ ప్రమోటర్స్ పోస్ట్కి వచ్చేసి డిగ్రీ అండ్ ఎంబీఏ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట. వేకెన్సీస్ వచ్చేసి సో సేల్స్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 50 వేకెన్సీస్, టీమ్ లీడర్ పోస్ట్ వచ్చేసి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ కనుక చూసుకుంటే ఇక 2 పోస్టులకు కూడా 11,000 నుంచి 22,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే అరకు, పాడేరు, విశాఖపట్నంలో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 2 పోస్టులకు కూడా. నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఇనోక్స్ లెజర్
నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఐనెక్స్ లేజర్ లిమిటెడ్ కంపెనీ అనమాట. సో ఇందులో వచ్చేసి ఆపరేషన్స్ అసోసియేట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్ అండ్ అబవ్ క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 11,500 రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. 18 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. విశాఖపట్నంలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ యొక్క 5 రకాల కంపెనీలకి మనము ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే సో ఫస్ట్ అయితే ఏపీఎస్ఎస్టీసీలో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే యూత్ ట్రైనింగ్ సెంటర్ నియర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అరకువల్లే, విశాఖపట్నం డిస్టిక్. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 13th October 2021 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏపీఎస్ఎస్టీసీలో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో క్యాండిడేట్ షుడ్ క్యారీ ఆధార్, పాన్ కార్డ్, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ అలాంగ్ విత్ దేర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్. గైస్ ఖచ్చితంగా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అండ్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ కూడా కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. సో మిగతా ఈ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డ్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉంటాయి అండ్ అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఇంటర్వ్యూకి అయితే అలో చేస్తారనమాట. కాబట్టి వీళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్స్ చెప్తారో సో అవన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే తీసుకెళ్ళండి. అండ్ అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక కాంటాక్ట్స్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్. సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు విశాఖపట్నం నుంచే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయిందనమాట ఫిజర్ కంపెనీ నుంచి. సో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే జూనియర్ ఆఫీసర్ ప్రొడక్షన్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో డిప్లొమాలో మెకానికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు, అలాగే ఫార్మసీ, ఎలక్ట్రికల్, కెమికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనమాట. సో పాస్అవుట్ కనుక చూసుకుంటే 2020-2021 ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళైతే ఈ యొక్క పోస్ట్కి అయితే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఈ యొక్క కంపెనీకి ఏజ్ వచ్చేసి 18 to 21 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో 1,15,816 రూపీస్ పర్ మంత్ శాలరీతో పాటు మీకు రిటైరల్స్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే ఫిజర్ హెల్త్ కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, పార్వడా మండల్, జేఎన్పిసి, విశాఖపట్నం. సో ఈ యొక్క లొకేషన్లో అయితే మనకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే సో ఫస్ట్ అయితే వీళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 29/10/2021 లోపైతే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ డేట్ కనుక చూసుకున్నట్టయితే 30/10/2021 అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే శ్రీ గౌరీ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్, ఊర్వశి థియేటర్, కంచర్లపాలెం, విశాఖపట్నం. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు 30/10/2021 మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి రిజిస్ట్రేషన్ చేసుకొని. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్స్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్. సో థర్డ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఏపీఎస్ఎస్టీసీ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ ఎన్విహెచ్ ఇండియా అనంతపూర్ ఆటో పార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి అయితే ఇక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో జాబ్ టైటిల్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు, అలాగే డిప్లొమో ఇంజనీర్ ట్రైనీ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మీకు డిప్లొమోలో అండ్ అలాగే బీటెక్లో మెకానికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఈ యొక్క కంపెనీకి అయితే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు అనమాట ఈ యొక్క పోస్టులకి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెషర్స్ ఓన్లీ అని చెప్పేసి. ఫ్రెషర్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క కంపెనీకి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అది కూడా 2019 నుంచి 2021 ఇయర్స్లో పాస్అవుట్ అయిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 13,000 పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది. సో స్టైఫెండ్ అనమాట. ఇది టేక్ హోమ్ శాలరీ కనుక చూసుకున్నట్టయితే 11,530 రూపీస్ పర్ మంత్ శాలరీతో పాటు పిఎఫ్, పిఎస్ఐ బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇక శాలరీతో పాటు ఓటీ ఈస్ అవైలబుల్, లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఫుడ్ ఇన్ వర్కింగ్ అవర్స్ వుడ్ బి ప్రొవైడెడ్ అట్ ది ఫ్రీ ఆఫ్ కాస్ట్.
సో మీకు ఫ్రీగా ఈ యొక్క లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అలాగే ఫుడ్ కూడా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఈ జెండర్ అండ్ ఏజ్ కనుక చూసుకున్నట్టయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 19 to 26 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట. సో ఇక్కడ నోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. సో మెయిల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ అనంతపూర్, కర్నూల్, కడప అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్స్ ఆర్ ఓన్లీ ప్రిఫరబుల్ అని చెప్పేసి, సో ఇక్కడ ఏవైతే డిస్ట్రిక్ట్స్ మెన్షన్ చేశారో సో ఇక్కడ డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ యొక్క డిస్ట్రిక్ట్ వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలో కనుక చూసుకున్నట్టయితే రెజ్యూమ్, జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే పెనుకొండ, అనంతపూర్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో మనం ఈ యొక్క కంపెనీకి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ అయితే మనము ఏపీఎస్ఎస్టీస్లో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే ఎన్విహెచ్ ఇండియా అనంతపూర్ ఆటో పార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నియర్ కియా మోటార్స్, పెనుకొండ, అనంతపూర్ డిస్టిక్. సో ఈ యొక్క అడ్రస్లో మనకు 13th October 2021 మార్నింగ్ 10 o'clock ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. వాకిన్ ఇంటర్వ్యూ అనమాట. సో డైరెక్ట్గా మీరు వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఏపీఎస్ఎస్టీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి థర్డ్ నోటిఫికేషన్ అనమాట. సో ఫోర్త్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు కడప డిస్టిక్లో అయితే ఒక స్కిల్ కనెక్టివ్ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో కంపెనీ నేమ్ కనుక చూసుకున్నట్టయితే ట్రియో విషన్ కంపెనీ అనమాట. సో ఇందులో జాబ్లు వచ్చేసి టెక్నీషియన్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఫిట్టర్, వెల్డర్, కార్పెంటర్ ఆర్ ప్రిఫరబుల్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఐటీలో మీకు ఈ విభాగాల్లో క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 18 to 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. 10,000 నుంచి 11,000 per month శాలరీ అయితే ఉంటుంది. 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఒక పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎవరైతే ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి 15 days జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో బెనిఫిట్ వచ్చేసి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లంచ్. సో ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండ్ అలాగే ఫుడ్ కూడా ఫ్రీగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇయర్ ఆఫ్ పాస్అవుట్ కనుక చూసుకున్నట్టయితే 2015 నుంచి 2021 ఇయర్స్లో పాస్అవుట్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు ట్రియో విషన్ కడప డిస్ట్రిక్ట్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క కంపెనీకి మనము ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే సో ఫస్ట్ అయితే మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో వీళ్ళు కూడా రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 28/10/2021 లోపు అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూ డేట్ కనుక చూసుకున్నట్టయితే 30/10/2021 అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు మార్నింగ్ 10 o'clockకి. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టయితే ట్రియో విషన్ కంపోజిట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫ్లాట్ నెంబర్ 176, కొప్పరపతి మెగా ఇండస్ట్రియల్ పార్క్, అంబవరం, కడప, ఏపీ. సో ఈ యొక్క అడ్రస్లో అయితే మీకు 10th August 2021 మార్నింగ్ 10 o'clockకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇక కాంటాక్ట్స్ నెంబర్స్కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి 4th నోటిఫికేషన్. 5th నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు టెక్ మహీంద్రా కంపెనీ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి అనమాట. జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ క్వాలిఫికేషన్ వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో ఇయర్ ఆఫ్ పాస్ అవుట్ కనుక చూసుకున్నట్టయితే 2015 నుంచి 2020 సో ఇయర్స్లో పాస్ అయిన వాళ్ళైతే ఎలిజిబుల్. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట. సో మీకు ప్రిఫరబుల్ లాంగ్వేజెస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. హిందీ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. శాలరీ కనుక చూసుకున్నట్టయితే సో 1,80,000 నుంచి 2,80,000 per annum శాలరీ అయితే ఉంటుంది. 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క పోస్ట్ వచ్చేసి మనకు వర్చువల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేసి ఒక పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అంటే ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. మీరు ఎక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. మీరు ఇంట్లోనే కూర్చొని ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి 20 days జాబ్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో ఏజ్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. షిఫ్ట్ డ్యూటీస్. సో షిఫ్ట్స్ కనుక చూసుకుంటే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. డే షిఫ్ట్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ బోత్ క్యాన్ అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. నోట్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, హిందీ మ్యాండేటరీ విత్ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో హిందీతో పాటు మీకు గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. జాబ్ లొకేషన్ వచ్చేసి చెన్నైలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ డేట్ కనుక చూసుకున్నట్టయితే వర్చువల్ ఇంటర్వ్యూ స్టార్ట్స్ ఫ్రమ్ 27/10/2021 ఆన్వర్డ్స్. సో నిన్నటి నుంచే ఈ యొక్క ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. బట్ పర్వాలేదు, 31st వరకు మనము రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క 31st డేట్ అయిపోయేంత వరకు
ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తుంటారు కాబట్టి సో నో ప్రాబ్లమ్. మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. అది కూడా మీరు ఆన్‌లైన్‌లోనే ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందనమాట. సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎండ్ డేట్ కనుక చూసుకున్నట్టయితే 31/10/2021 లోపైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేశారు. నేను దీన్ని డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీ మొబైల్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే ఇక్కడ కాంటాక్ట్స్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక కాంటాక్ట్స్ నెంబర్స్‌కి కాల్ చేసి మీరు మీ డౌట్స్‌ని అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చనమాట. సో ఇదొచ్చేసి ఫిఫ్త్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక 5 రకాల నోటిఫికేషన్‌ల రిజిస్ట్రేషన్ లింక్స్ నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడి నుంచి డైరెక్ట్‌గా మీరు మీ మొబైల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.